అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో పలు జిల్లాలు గజగజ వణికిపోతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో రికార్డు స్థాయిలో కనిష్టంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాలలో ఏకంగా 8 డిగ్రీల లోపే నమోదు కావడం తీవ్రతను తెలుపుతుంది. ఇక దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణ వైపునకు వేస్తున్న కారణంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీల లోపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని సూచించింది. ఇక 32 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణ వ్యాప్తంగా పల్లె పట్నం అనే తేడా లేకుండా చలి తన విజృంభణను కొనసాగిస్తుంది. రాష్ట్రంలో చలి ప్రభావంతో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తన ప్రభావాన్ని చాలా ఎక్కువగా కొనసాగిస్తూ ఉండడంతో చాలా జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో భారీగా పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలతో రాత్రిపూటతో పాటు పగలుపూట కూడా టెంపరేచర్స్ అయితే గణనీయంగా తగ్గిపోతున్నాయి. సో 3 జిల్లాల్లో కేవలం 6 డిగ్రీలు, 10 జిల్లాలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 26 జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదు అయ్యాయంటే చలి ప్రభావము తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరొక 3-4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది అనుష. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో చాలా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రత నమోదైంది. స్టేట్ వ్యాప్తంగా కూడా మనకు కోల్డ్ వేవ్ తీవ్రమైందని చెప్పవచ్చు. మరో 2-3 రోజుల పాటు కూడా చలి ప్రభావము విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సో నిన్న రాత్రి 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా 11.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని 4 జిల్లాల తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 5 నుంచి కేవలం 10 డిగ్రీల మధ్యనే టెంపరేచర్ నమోదు అవుతున్నాయి. ఇక 4 జిల్లాలో 11 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే చలి ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న నమోదైనటువంటి ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదైనటువంటి అత్యంత తక్కువ ఉష్ణోగ్రతగా మనం రికార్డులోకి ఎక్కింది. ఇదే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలో 5.7 డిగ్రీలు, తిర్యాని మండలం కేంద్రంలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇక ఆదిలాబాద్ జిల్లా అర్లెటీలో 6.1 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6.4, సంగారెడ్డి జిల్లా జున్న సమీపంలో 6.5 డిగ్రీల చొప్పున టెంపరేచర్ నమోదైంది. కాగా 10 జిల్లాల్లో 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 7 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా దరూర్లో 7.1 డిగ్రీ, నిర్మల్ జిల్లా పెంబిలో 7.2, నారాయణపేట జిల్లాలో 7.3, కామారెడ్డి జిల్లా గాంధారిలో 7.3, నిజామాబాద్ జిల్లా గోపన్పల్లి, జగిత్యాల జిల్లా గుల్లకోట, అలానే మెదక్ జిల్లా దామరంచలో 7.5 డిగ్రీలు, ఇక పెద్దపల్లి జిల్లా ఓదెల్లో 7.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరొక 8 జిల్లాలో 8 డిగ్రీలు, 4 జిల్లాలో 9 డిగ్రీల చొప్పున కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తానికి 26 జిల్లాల్లో ఏకంగా మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు 26 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. మరొక 3 రోజుల పాటు కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనుషం మనకు జిల్లాలకు సంబంధించినటువంటి నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు సేమ్ ఇదే స్థాయిలో కేవలం జిల్లాలు, పల్లెల్లో మనకు గ్రామాల్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు. సో పట్టణాల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కూడా మనకు గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్న సిచ్యువేషన్ కనుక చూసుకుంటే ఇటు గ్రామాలు అటు సిటీస్ అనేటువంటి తేడా లేకుండా చలి తన ప్రభావాన్ని కొనసాగిస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్
జిహెచ్ఎంసీ పరిధుల్లో కూడా ఉష్ణోగ్రతలు అయితే భారీగానే పడిపోతున్నాయి. హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల తెల్లవారుజామున రాత్రి వేళల్లో కూడా చలి ప్రభావంతో పాటు చలి గాలుల ప్రభావము, మంచు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ 8 వరకు కూడా అటు నేషనల్ హైవేస్ కానీ మెయిన్ రోడ్స్ పైన కూడా ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కూడా కనిపించని విధంగా మంచు ఉంటుంది. దాంతో పాటు చలి ప్రభావము, చలి గాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నిన్న పటాన్ చెరువులో కనిష్టంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు తక్కువ. హైదరాబాద్ సిటీ పటాన్ చెరువులో నమోదైనటువంటి ఉష్ణోగ్రత నిన్న ఏకంగా 5 డిగ్రీలు తగ్గిందంటే చలి చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. టెంపరేచర్స్ అయితే గణనీయంగా చాలా ఫాస్ట్ గా మనకు డిక్రీజ్ అవుతున్నటువంటి సింటమ్స్ నమోదైనటువంటి ఉష్ణోగ్రతల సెల్సియస్ చూస్తే అర్థమవుతుంది. ఇక హైదరాబాద్ యూనివర్సిటీ ఏరియాలో 8 డిగ్రీలు, రాజేంద్ర నగర్ లో 8.3 డిగ్రీలు, మౌలాలిలో 8.8 డిగ్రీలు, రాజేంద్ర నగర్ లో 9.5 డిగ్రీలు, గచ్చిబౌలిలో 10.6 డిగ్రీలు, బేగంపేటలో 13.2, హకీంపేటలో 16.1 డిగ్రీల చొప్పున కూడా నిన్న నైట్ టెంపరేచర్స్ హైదరాబాద్ సిటీలో నమోదయ్యాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో రాజు పటేల్ పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరి ఏ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది? మన ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ సిటీతో పాటు ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా. సో ఈ జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాలో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టు 23 జిల్లాలో కూడా మనకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే మనకు 5 డిగ్రీల నుంచి 9 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంట్లో 5 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ఈ జిల్లాలకు 10 జిల్లాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే ఈ జిల్లాలో ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4 ప్రాంతాల్లో గిన్నెధరలో 5.1, ఇటు తిర్యానీలో 5.3 డిగ్రీలు, సో ఇటు ఆదిలాబాద్ జిల్లా గిన్నెధరలో మనకు 5.6 డిగ్రీలు. సో ఇంట్లో 5 డిగ్రీల నుంచి ఏదైతే మనకు 7.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ ను ప్రకటించడం జరిగింది. సో ఇప్పటివరకు చెప్పినట్టు ఇది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా జిల్లాల్లో కూడా చాలా ఏరియాల్లో కూడా మనకు ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి చలి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు చల్లటి గాలులు కూడా వస్తున్నాయి. ఇక మార్నింగ్ టైంలోనైతే నిన్న ఈ రోజు కనుక చూసుకుంటేనైతే ఎర్లీ మార్నింగ్ టైంలో వాటర్ కూడా చాలా చల్లగా అయిపోతుంది. మినిమం వాటర్ ని హీట్ చేసుకుంటేనే ఫ్రెష్ అప్ అయ్యేటువంటి పరిస్థితి, మొహం గిట్లా కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతటి కూల్ గా కూడా వాటర్ తయారవుతుంది అంటేనే ట్యాంకులో ఉన్నటువంటి వాటర్ కూడా చాలా చల్లగా అయిపోతుంది. అంటే చలి ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చల్లటి గాలికి కూడా ఈదురు గాలిలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలైతే ఎదుర్కొంటున్నారు. కంప్లీట్ గా కూడా ఇక మనకు వింటర్ సీజన్ తన ప్రభావాన్ని పూర్తిగా చూపించే అవకాశం ఉన్నట్టు కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేశారు. క్రమక్రమంగా మనం గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి వాతావరణంలో మార్పులను గమనించిన నమోదు అవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు చూసుకున్నప్పటికీ కూడా గత 4 రోజుల క్రితము అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత 8కి వచ్చింది, 7కి వచ్చింది. ఈ రోజు 5 డిగ్రీలకు పడిపోయింది. అంటే రోజుకు 1-2 డిగ్రీల ఒక ఉష్ణోగ్రతలు మనకు పడిపోతూ ఉండడం వల్ల చలి ప్రభావము ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఎంత పెరుగుతుందో మనకు ఈ స్టాటిస్టిక్స్ వివరాలు చూస్తే తెలిసిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులలో అంటే అంచనా కూడా వచ్చింది వాతావరణ శాఖ నిపుణులు కూడా. ఎందుకంటే ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందంటే రాబోయే రోజుల్లో మరి అది 1 డిగ్రీ 2 డిగ్రీలు అవసరం అనుకుంటే మైనస్ లోకి కూడా వెళ్లిపోతున్న అనేటువంటి స్నేహం అయితే అటు వెదర్ ఎక్స్పర్ట్స్ కు హైదరాబాద్ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ కూడా ఒక అనుమానాస్పదమైన స్థితిలో ఉన్నారు. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ ని కూడా వారు తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అదే కనుక జరిగితే ఇక ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాలు కూడా కాశ్మీర్ లో అయిపోయే అవకాశం ఉంది. చలి ప్రభావాన్ని తట్టుకోలేక వృద్ధులు గాని, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వారు, న్యూమోనియా ప్రాబ్లం ఉన్న వారు కూడా చనిపోయే అవకాశాలు కూడా
ఉన్నాయన్నట్టు కూడా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులలో చలికి అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సో సిటీలో కూడా కామన్ ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉన్న చోట కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఏమి లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడ సరే చలి తన ప్రభావాన్ని కూడా పూర్తిగా కొనసాగుతుంది, తగ్గేదే లేదు అన్నట్టుగా చలి రోజు రోజుకు టెంపరేచర్స్ ను తగ్గించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులలో రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి చలి ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.